లేదు, భారతీయ జనతా పార్టీ దీక్ష చేయాల్సిన అక్కడ అంతకంటే కూడా లేదు. వారి పాత్ర ఎంత ఉందో, వారు ఎంతో లేపిందో మాకు తెలుసు. కాబట్టి ఇలా వారు స్వయంగా అన్నారంటే నీకు అర్థం కావాలి. ఎంతకంటే ఎక్కువ నీకు నీకు నిజంగానే విజ్ఞత ఉంటే, నిజాయితీ ఉంటే అది మలమల చదువుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం. చెందిన కోర్టులు వాళ్ళ జడ్జెస్ మీరే దొంగల సాటర్డే సండే కూల్చొద్దనేటువంటి నిర్ణయాన్ని గతంలో కోర్టు వెలువరించింది. దీన్ని ఎందుకు మీరు పాటిస్తలేరని చెప్పి కోర్టు తప్పట్టిందండి. ఇవాళ కోర్టు రంగనాథ్ తప్పడతలేదు, కోర్టు కూల్చేసే దగ్గర ఉన్న ఎంఆర్ఓని తప్పట్టదు. దానికి పదే పదే ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని తప్పడుతుంది. చిన్నగా తప్పడితేనే మదన పడుతూ ఉంటాం. ఆయన మందమున్నట్టుంది, అందుకని ఆయన మదన పడుతున్నట్టుంది. అయినా మళ్ళీ ఇలా కూలగొడుతున్నాడు. నేను ఒక మాట అంటున్నాను, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు నేనైతే ఎవరిని వ్యక్తిగతంగా తిట్టుటోని కాదు, అవసరం ఏంటంటే పోయటం కూడా కాదు. చెప్పండి తెలంగాణలో ఈ రాజేంద్ర గారికి ఇది మాట్లాడి ఇట్లా చేసిందని చెప్పి ఒకటి చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఇంత వాళ్ళ అంతరాత్మ సాక్షిగా మాట్లాడమని చెప్పండి. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, మీరు తక్షణమే అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఇలా కంట్రోల్ లేదండి. ఇవాళ డిప్యూటీ సీఎంలుగా ఉన్న వాళ్ళు, 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన వాళ్ళు మా క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళంతా నీకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏమి లేనాడు వాళ్ళు పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు. కరెక్టే. మరి వారు సలహాలు ఇస్తే ఈయన తీసుకోలేదు అనుకుంటున్నారా? అసలు వారు సలహాలు ఇచ్చే స్థాయిలో వీళ్ళు ఉంచలేదు అనుకుంటున్నారా? ఏముందో వాళ్ళకేరక మరి కోఆర్డినేషన్ ఉందో లేదో. ఇప్పుడు అనుకోకుండా నాకు అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. జనరల్గా ఉంటుంది, మా ముంగట గట్లుండే ఇలా గిట్ల అయిపోయిండు అనేది ఉంటుంది. ఇంకా కానీ ఉందాగా నాకు అనుభవం లేకపోవచ్చు, కానీ మీ అనుభవాన్ని నేను స్వీకరిస్తా, కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి అనాలి. నాకు తెలిసి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెగిటివ్ అవుతుంది కాబట్టి మంత్రులు మాట్లాడుతున్నారు, కానీ లేకపోతే వాళ్ళ అంతరాత్మ ప్రకారం మాట్లాడతలేరు. వాళ్ళకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి చేసేటువంటి దూకుడు, రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఏకపక్ష అంటే ఒంటెద్దు పోకడలు పార్టీకి నష్టం చేస్తున్నాయని చెప్పి పార్టీని బతికించుకోవడానికి మంత్రులంతా రంగంలో దిగి ఇలా మాట్లాడుతుంది తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి గొప్ప పని చేస్తారని మాత్రం ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ దానం నాగేందర్తో సహా. అందువల్ల నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా కూర్చొని నీ రోడ్ మ్యాప్ ఏంది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే కాదు,